మానా టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈసీపై రాహుల్ గాంధీ యుద్ధం, బెంగళూరులో ధర్నా. డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం, మంత్రి నారాయణ. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మంత్రి పొంగులేటి. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలన్న ఈసీ సూచనను ఆయన తప్పుపట్టారు. పార్లమెంట్ లో తాను రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేసినట్లు చెప్పారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీలో నిన్న తాను విడుదల డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసేశారని రాహుల్ అన్నారు. ఎందుకంటే ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం వారికి తెలుసునన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి గెలిచిందని, కానీ 4 నెలల తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లు రాహుల్ తెలిపారు. ఎన్నికల ఫలితం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. కారణం ఏమిటని అధ్యయనం చేస్తే 1 కోటి మంది కొత్త ఓటర్లు ఓటేసినట్లు రాహుల్ చెప్పారు. వారంతా బీజేపీకి ఓటు వేయటమే అనుమానాలకు తావిస్తుందన్నారు. అందుకే దేశంలోని ఎలక్ట్రానిక్ ఓటర్ జాబితా ఇవ్వాలని ఈసీని కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు. और मैं उनसे कहना चाहता हूं, अगर आप सोच रहे हो कि आप इस पर आक्रमण करके बचोगे तो फिर से सोचो. ನಾನು ಅವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಒಂದು ಮಾತಾಡಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ನೀವು ಈ ಸಂವಿಧಾನದ ಮೇಲೆ ಪ್ರಹಾರ ಮಾಡಿ ನೀವು ಯಶಸ್ವಿ ಆಗ್ತೀರಾ ಅಂತಂದ್ರೆ ತಾವು ಮತ್ತೊಮ್ಮೆ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ವಾರ್ನಿಂಗ್ ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ. टाइम लगेगा मगर हम आपको पकड़ेंगे. ಸಮಯ ಬರುತ್ತೆ, ಆದ್ರೆ ನಿಮಗೆ ತಕ್ಕದಂತ ಪಾಠನ ಕಲಿಸ್ತೀವಿ. एक करके पकड़ेंगे, ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಹುಡುಕಿ ನಿಮಗೆ ಪಾಠ ಕಲಿಸ್ತೀವಿ. मेरी बात याद रखना, ದೇಶಾದ್ಯಂತ ಹುಡುಕೊಡ್ತೀವಿ. क्योंकि आप अगर इस पर हमला करोगे तो हम आप पर हमला करेंगे. ನೀವು ಈ ಪವಿತ್ರ ಸಂವಿಧಾನದ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ರೆ ನೇರವಾಗಿ ನಾವು ನಿಮ್ಮ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡ್ತೀವಿ, ನಿಮ್ಮನ್ನ ಗುರಿ ಮಾಡ್ತೀವಿ. ये हिंदुस्तान की आवाज है. ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದಂತ ಗ್ರಂಥ ಈ ದೇಶದ ಧ್ವನಿ. याद रखिए, नरेंद्र मोदी 25 सीट की मार्जिन से प्रधानमंत्री हैं. ತಾವು ನೆನಪಿಟ್ಕೋಬೇಕು, ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಕೇವಲ 25 ಸೀಟುಗಳಿಂದ ಇವತ್ತು ಈ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗಿದ್ದಾರೆ. एक सीट हमने दिखा दी कि चोरी हुई है. ಒಂದು ಸೀಟ್ನ ನಾವು ಸಾಬೀತು ಮಾಡಿ ತೋರಿಸಿದೀವಿ ಕಳ್ತನ ಆಗಿದೆ ಆ ಸೀಟಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ. 25 सीट वो 35,000 या कम वोटों से जीते हैं. డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాం, మంత్రి నారాయణ. అల్లిపురం డంపింగ్ యార్డ్ ను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచి పోయింది. అక్టోబర్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్త గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే చర్యలు చేపడతాం. రానున్న 3 సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. అల్లిపురం 9వ డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ 2, 2024న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం అక్టోబర్ 2, 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్తి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచి పోయిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 65 లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు. రోజుకి 26,000 టన్నుల చెత్తను చేయడం జరుగుతుందని, దానిని 4 రోజుకి 30,000 టన్నుల చెత్తను తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, రెవెన్యూ డివిజన్ అధికారి అనుష, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి
ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3. మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మోడల్ చేసాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని. నేను ఈ విద్య నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను. అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను. 54 స్కూల్స్ని రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఫస్ట్ 11 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని మొదలుపెట్టాను. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు. డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలుపెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా మేము తీసుకుంటామని. ఈ విధంగా ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ, నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి, అకాడమిక్గానే చేయాలో చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలి. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు, ఏదో మాట్లాడాలా, మేము కూడా ఉన్నామని. అందుకనే 11 సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు. ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే 0 సీట్ అవుతుంది. అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా 85 లక్షల లెగసీ అంటే చెత్తని ఇచ్చేసిపోయింది. 85 లక్షల చెత్త లెగసీ డంప్ యార్డ్లలో పేరుకోపోయింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి, అంటే కరెక్ట్గా 1 year లోపల 85 లక్షల చెత్తను తొలగించాలని. దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికీ 67 లక్షల చెత్తను తొలగించేశారు. 85 లక్షల్లో 67 లక్షలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా ఎంపిక చేసినట్లు చెప్పారు. హన్మకొండ బాలసముద్రంలో 2 బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు ఇల్లు ఇవ్వాలని అధికారులకు చెప్పాం. పేదల ముఖంలో నవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం 2 పడక గదులు ఇళ్లను కొందరికి మాత్రమే ఇచ్చింది. 10 ఏళ్ల పాటు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 6.5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేశాం. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 1,000 కోట్ల కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మించింది. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ 3 ఏళ్లకే కూలింది. నిర్మాణంలో జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ బయటపెట్టింది. బీసీలకు రిజర్వేషన్లను పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ఆమోదించలేదు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పొంగులేటి తెలిపారు. రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం 592 ఫైనల్ చేశాం. ఇంకా అర్హులైన పేదవాళ్లు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు. ఈ 592 ఇందాక నేను చూసినప్పుడు చూశాను, చాలా ప్రైమ్ ఏరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు 592 మందికి ఇచ్చినాం. ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు, ఆ పేదవాడు ముఖములో ఆనందం చూడాలని ఈ పేద ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది. మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళు అని అడిగారు. ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కాకుండా
ఇంకా అదనంగా కావాలన్నారు. తప్పకుండా గౌరవ ఇద్దరు కలెక్టర్లకు కూడా హ్యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లమ్ములు ఉన్నాయో స్లమ్ములలో అక్కడ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి. అదనంగా కూడా ఇళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను. ఇక్కడ మీరు ఒక 2-3 విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలు 19 నెలలలో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళల జోడెట్లలా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లగాయితూ సిట్ విచారణపై నమ్మకం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆధారాలున్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టిందే తానన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే దెబ్బతీయాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. సిట్ విచారణ అనంతరం మిగిలిన విషయాలు చెబుతానన్నారు. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా ప్లస్ సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై చేస్తున్న బెదిరింపులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు ఉమ్మడి నిరసన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ భారతదేశ సార్వభౌమాధికారం మరియు స్వయం ప్రతిపత్తిని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. ట్రంప్ లేదా మరే ఇతర శక్తికి మన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే హక్కు లేదు మరియు భారతదేశం ఎటువంటి బాహ్య ఒత్తిడికి లొంగనివ్వం. సిపిఐ, సిపిఎం మరియు ఎంపీలు ఉమ్మడి నిరసనలో పాల్గొన్నారు. వారిలో సిపిఐ ఎంపీలు పి సంతోష్ కుమార్, సెల్వరాజ్ మరియు పిపి సునీర్ ఉన్నారు. టెక్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 2 రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తుందని నర్రెడ్డి సునీత అన్నారు. గొడ్డలిపోటుతో వివేక పడి ఉంటే అప్పుడు గుండెపోటని చెప్పారు. గతంలో టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ను తుడిచేశారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చేయలేదు అని ఆమె అన్నారు. 6 ఏళ్లుగా పోరాడుతున్నా తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలిపోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీసు అధికారిని బెదిరించి
ముగ్గురు నలుగురు ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో. వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్నీ క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయనకు దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించండరు అని నేను ఎందుకు అనుకోవాలి? నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంతో పాటు గర్భగుడి అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున తన తండ్రిని ఓడించిన వారికి ఈ రోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓవైపు అరాచకాలు చేస్తూనే మరోసారి వివేక హత్యను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలేదు, ఎప్పుడు తప్పుడు పద్ధతిలోనే రాజకీయాలు చేస్తున్నాడు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేక కుమార్తె
అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మను రంగంలో దించుతూ ఉంటాం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలు బొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే, అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి కాదా? తన తండ్రి హంతకులు చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి హితోధికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందలు ఒప్పినా మొక్కు అని దీక్షతో దేవుడు చూసుకుంటాడే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపశువులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. ఏలూరు జిల్లా ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న చిన్న తిరుమలేశ్వరి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టుమున్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. అక్కడ పవిత్రాలను ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. దీంతో అంకురార్పణ ముగిసింది. అనంతరం మండపారాధనను నిర్వహించారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పుల పాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం పరిపాటి.
తేనెటీగల పెంపకానికి మన్యం ప్రాంతం అనుకూలమని సౌత్ జోన్ డిప్యూటీ సిఇఓ మదన్ కుమార్ రెడ్డి అన్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లంసింగి గ్రామంలో భారత ప్రభుత్వం కేంద్ర మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో గురువారం లంసింగ్ సచివాలయం వద్ద తేనెటీగల పెంపకంపై గిరి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పథక డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రీప్, హనీ మిషన్ నోడల్ అధికారి డి సుబ్రహ్మణ్యం, PMEGP నోడల్ అధికారి జె అప్పారావులతో కలిసి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విశాఖ డివిజన్లోని మన్య ప్రాంతం తేనెటీగల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో లాంసింగ్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 250 గిరిజన రైతులకు ప్రజాప్రతినిధుల సమక్షంలో తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మదన్ కుమార్ రెడ్డి, నేను జోనల్ డిప్యూటీ సిఇఓ, సౌత్ జోన్ డిప్యూటీ సిఇఓగా ఉన్నాను. ఈరోజు ఈ లంబసింగి ఈ ప్రాంతంలో ఈ గ్రంథాలయంలో మేము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాము. దీంట్లో ఈ హనీ మిషన్ ప్రోగ్రాం మీద ఈ తేనెటీగల పెంపకం మీద ఇక్కడ ఉండే ట్రైబల్ ఫ్రెండ్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ మా డివిజనల్ ఆఫీస్ విశాఖపట్నం నుంచి ఈ ఏరియానే చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ దగ్గర ఒక 100-150 మంది ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, ఈ పెంపకంతో ఎట్లా వృద్ధి చెందొచ్చు, ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా జనరేట్ చేయొచ్చు అనేది మేము విశదీకరంగా చెప్పామండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏరియా ఎందుకంటే ప్రకృతి పరంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ప్లస్ తేనెటీగలకి అనువుగా ఉండే ప్రాంతం కాబట్టి దీంట్లో తేనెటీగలు అనేది పెంపకం మంచిగా జరిగి ఇప్పటికీ కూడా ఈ లంబసింగికి పెద్ద పేరు ఉందండి. బెస్ట్ హనీ ఇక్కడ ఏ హనీ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అది అన్ని చోట్ల దొరకదు. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ KVIC మా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క పథకాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయగలుగుతాము. మేము జనరల్గా ఈ హనీ మిషన్ అనేది 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల బాక్సులు మేము ఈ కంట్రీ పరంగా దేశమంతా ఇచ్చాము. దాంట్లో ఇక్కడ విశాఖపట్నం డివిజన్లో లాస్ట్ ఇయర్ మేము 550 బాక్సులు సప్లై చేస్తే దాంట్లో 150 లంబసింగి ప్రాంతంలోనే ట్రైబల్ ఫ్రెండ్స్కి ఇచ్చాము. ప్లస్ ఈ సంవత్సరం 400 మా టార్గెట్ ఉంటే ఆ 400 లంబసింగిలో ఉండే ట్రైబల్ పాపులేషన్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రోత్సాహం చేస్తే మంచిగా హనీ మిషన్లో మంచిగా అభివృద్ధి చెందే స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి దీనిలో చెప్పామండి. అది కాకుండా వీళ్ళకి మేము ఈ హనీ మిషన్లో మేము బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి హనీ బాక్సులతో పాటు లైవ్ కాలనీస్ ఇస్తామండి. ఆ లైవ్ కాలనీస్ ప్లస్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, అంటే అంతటితో ఆగకుండా ఆ తర్వాత కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లా అందించాలి, ఆర్థికంగా వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క హనీ బాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి 3,500 రూపాయలు పడుతుందండి. అట్లా మేము 10 హనీ బాక్సులు విత్ లైవ్ కాలనీస్ విత్ ట్రైనింగ్ ఇస్తాము. సో దగ్గర ఒక బెనిఫిషరీకి మేము 38,000 అమౌంట్ ఖర్చు పెడతాము. దీని ద్వారా ఒక విధంగా వాళ్ళు ఒకవేళ ప్రోత్సాహం అందించాలి, ఇంకా ముందు ఇంకా పెద్దదిగా చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ముందుకు వెళ్ళాలి, 10 మందికి ఉద్యోగం మేము ఇవ్వగలుగుతాము అనే స్థాయికి చేరుకుంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. దాని గురించి కూడా మేము వాళ్ళకి విపులంగా చెప్పాము. ఆ ప్రోగ్రాంలో దగ్గర 35% సబ్సిడీ వస్తుంది కేటగిరీని బట్టి. అంటే 50 లక్షలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీసుకోవచ్చు, 20 లక్షలేమో మన సర్వీస్ సెక్టర్లో తీసుకోవచ్చు. సో దాంట్లో ఒకవేళ 10 లక్షలు ఎవరైనా తీసుకున్నారనుకుంటే ఎగ్జాంపుల్, దాంట్లో 35% అంటే 300 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తుంది.
సో దీంట్లో మా వెబ్సైట్ కూడా చాలా విపులంగా దానిలో క్లియర్గా చెప్పాము ఆ స్కీమ్ గురించి కానీ గైడ్లైన్స్, ప్లస్ దాంట్లో పర్టికులర్ ఏరియాలో ఏ మైక్రో ఎంటర్ప్రైజెస్ బాగా ఫేమస్గా వృద్ధి చెందాయి, ఎంతమందికి ప్రోత్సాహం లభించింది, దాని డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసి దాని ద్వారా మీరు కేవీఐసిని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా మీకు అన్ని విధాలా సహాయం చేస్తామండి. అది కాబట్టి ఈ వివిధ పథకాలను ఖచ్చితంగా మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని, దానివలన మన ట్రైబల్ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల్లో కొంచెం పాజిటివ్ చేంజ్ రావాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని, ప్లస్ అదే కాకుండా వాళ్ళు ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ గ్రామ వాతావరణంలో ఇటువంటి కొండల ప్రాంతంలో ఇంకా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్కోప్ పెంచాలని, అందరూ క్షేమంగా హ్యాపీగా ఈ కేవీఐసి స్కీమ్స్ ఉపయోగించుకోవాలని మనసావాచ కోరు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.